శ్రమలు ఎందుకు పొందారు? ఎందుకు పొందుంటారు? కారణం ఏంటి ఆలోచిద్దాం. శ్రమలు యేసయ్య పొందడానికి కారణం ఏంటి? ఎవరు కారణం? మనమే. మనం ఎలా కారణాన్ని చూద్దాం, ఎలా కారణం వెళ్తున్నాం మనం చూద్దాం. చూడండి, మొదటిగా మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొదటిగా మనం మాట జ్ఞాపకం చేసుకుందాము. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము వచనము 15 నుంచి చూద్దాం. ఏప్రిల్ పత్రిక 2:15-16 చూద్దాం. ఆ ప్రకారమే మరణము యొక్క అనగా అపవాదిని జీవిత కాలమంతయు మరణభయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. చాలు చాలు. చూడండి, యేసు ప్రభు వారు శ్రమలకు కారణము ఎవరంటే మనమే. మనుషుల యొక్క పాపము, మనుషుల యొక్క దాస్యము విడిపించడానికి దేవుడు జీవిత కాలమంతయు మరణభయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు. కాబట్టి యేసు ప్రభు వారు శ్రమ దినములు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, అయ్యా శ్రమ పెట్టింది నేనే, శ్రమ పడింది, శ్రమ పెడుతున్నది నా ద్వారానే అని మనము ప్రార్థించవలసిన వారు ఉన్నాము. ప్రభువుని క్షమించాలని మనం అడిగేటువంటి వారిగా మనం ఉన్నాం. మరి ఈనాడు జరుగుతుంది ఏంటి? ఈనాడు చేస్తున్నది ఏంటి? శ్రమ దినములని మనము చుట్టూ తిరగేసుకుంటాము, లేకపోతే ముఖమంతా వికారముగాను ఆకార వికారంగా మార్చుకొని మనము వాటిని అలపరుస్తూ ఉన్నారు. కొంతమంది అయితే ఏదో రకరకాల వస్త్రాలు ధరించుకోవడము ఇలా చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చేయవలసింది ఒకటే, ప్రభువా నా నిమిత్తమై నీకు శ్రమలు వచ్చినాయి కాబట్టి, నా పాపము చేత నీకు శ్రమ వచ్చింది కాబట్టి శ్రమ నుంచి నేను తప్పించేవాడు కాదు, కానీ ఈ శ్రమల ప్రభువా నువ్వు పొందుతున్నావు కాబట్టి నేను నన్ను క్షమించినటువంటి ఒక పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన మనం కలిగి ఉండాలి. కాబట్టి పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన కలిగి ఉండాలి, కానీ శ్రమలను మనము మనుషులు కాదు, శ్రమలు ప్రభువే మన నిమిత్తమై ఆయన పొందినట్టుగా చూస్తున్నాము. కాబట్టి జీవిత కాలం అంతా కూడా మరణ భయం చేత మనము దాస్యంలో లోబడినటువంటి వారిని విడిపించేందుకు ఆయన రక్త మాంసములతో ఆయన పాలివాడై ఉన్నాడు. కిందనండి 16 వచ్చినాడు. ఏలైనా ఆయన ఎంత మాత్రమును దేవదూత స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతానము స్వభావం ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగుచేయుటకై సంపన్నమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధానాధిపతి నిమిత్తము అన్ని విషయములైన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చెను. కాబట్టి యేసు ప్రభు వారు శ్రమలకు కారణము మనమే. శ్రమ పొందుతున్నది యేసు ప్రభు వారు, శ్రమ పొందినది యేసు ప్రభు వారు, కానీ మనం కాదు. మనల్ని శ్రమ నుంచి ఆయన శ్రమ పొంది మనల్ని పాపం తప్పించడానికి ఆయన శ్రమలు పొందవలసి వచ్చింది. వాటిని బట్టి మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. వాటిని బట్టి మనము పశ్చాత్తాపడి క్షమించుకొని మనం ప్రార్థించాలి.